రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలోని ప్రయాణికులకు టీజీఆర్టీసీ పిడుగు లాంటి వార్త చెప్పింది. హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో బస్ ఛార్జీలను పెంచుతున్నట్లుగా ప్రకటించింది. అన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లుగా అధికారులు ప్రకటించారు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో, ఏసీ బస్సుల్లో మొదటి 3 స్టేజ్ల వరకు ₹5, 4వ స్టేజ్ నుంచి ₹10 పెంచనున్నారు. అయితే పెరిగిన అదనపు బస్ ఛార్జీలు ఈ నెల 6 నుంచి అమల్లోకి రానున్నట్లుగా టీజీఆర్టీసీ అధికారులు వెల్లడించారు. కడప జిల్లా మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ సుడిగాలి పర్యటన చేశారు. కడపలో ఉన్న భారతరత్న మహిళా మండలి శక్తి సదన్ను అర్నా విజిట్ చేశారు. శక్తి సభలో దాదాపు 99 మంది ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులపై మహిళా చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రిజిస్టర్లు మెయింటైన్ చేయకపోవడంతో శక్తి సదన్ సిబ్బందిపై మండిపడ్డారు. సెప్టెంబర్ 31 83 మెంబర్స్ ఉన్నట్టు డాష్ బోర్డ్ లో అప్డేట్ ఈ రోజు అక్టోబర్ 4 ఆమె 26 అంటది, వార్డెన్ 35 అంటది, 57 మంది ఏమైపోయారు. అప్డేట్ 99 మెంబర్స్. ఇదే కదా డాష్ బోర్డ్. మనకు ఓఎస్సి వేరు, వెబ్సైట్ డాష్ బోర్డ్ ఉంది మేడం. వీళ్ళకి కూడా ఇచ్చారు మేడం. వీళ్ళకి ఇప్పుడు పిఎఫ్ ఏమైపోయారు చెప్పండి. అందరినీ అంత ఫాస్ట్ గా రీహాబిలిటేట్ చేయించి కాలేజ్లు ఎక్కడైనా చేర్పించారా? డేటా చూపియండి. మీరు పగలు కడతారో ఏం చేస్తారో తెలీదు. రిజిస్టర్స్ అయితే రావాలి. నాకు ఈ శక్తి సదన్ నుంచి కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఎవరికి. హైదరాబాద్ ఫలక్నామా ఎస్హెచ్ఓ రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. శాంతి భద్రతలను కాపాడుకోవాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే లేదా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. कोई भी हरकत नया होना मुश्किल से चल रहा है. कुछ भी होने दो. तुम्हारा मारा तो दूसरा को मार दिया. अपने एरिया में कुछ हो गया है तो बस जबरदस्त कार्रवाई दूसरा कार्रवाई रहती. डेली हम लोग आदमी चेक कराए तो नेट में पक्का रहना. कहीं भी गया है तो भी बोल के जाओ जी. नाइट एब्सेंट हो गया, सुबह ना खुद तुम लोग आना. नाइट तुम्हारे घर को आके चेक कराए तो नया है ना, तुम लोग पक्का तुम लोग आके सुबह 10 बजे यहाँ पर तुम्हारा एसआई कौन है उसको मुलाकात हो. अभी ठीक है. नेक्स्ट में कुछ भी हो गया नहीं करना बोल रहा हूँ. उधर का जाकर अपना मैनेजर पेड़ में करके कि इधर करे, इधर वाला उधर करके इधर करते कुछ भी रहा तो बोल के मात्र वाला रहता कार. मैं पहले बोल चुका हूँ. अच्छा तरह गई तो बोले तुम कम लेना, तुम्हारा काम तुम करके जीतना. नेक्स्ट में ऐसा कुछ हरकत नहीं करना. अपने एरिया में कुछ भी हो नहीं आना. मैं बोल रहा हूँ, अभी बोल रहा हूँ सुनो. పిల్లలకు ఆధార్ ఛార్జీలు రద్దు చేస్తూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది తల్లిదండ్రులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ శుభవార్త అందించింది. పిల్లల కోసం తప్పనిసరిగా చేయించాల్సిన బయోమెట్రిక్ అప్డేట్పై వసూలు చేస్తున్న ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా సుమారు 6 కోట్ల మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరనుంది. కొత్త నిబంధన అక్టోబర్ 1 నుంచి ఏడాది పాటు అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా 5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేసేటప్పుడు వారి వేలి ముద్రలు, కనుపాపల వివరాలను తీసుకోరు. ఆ వయసులో అవి పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే ఇందుకు కారణం. పిల్లలకు 5 ఏళ్లు నిండిన తర్వాత తొలిసారి, 15 ఏళ్లు నిండిన తర్వాత రెండోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 5 నుంచి 7 ఏళ్ల మధ్య, 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఈ అప్డేట్ ఉచితంగా చేసేవారు. ఇతర సమయాల్లో 125 ఫీజు వసూలు చేసేవారు. తాజా నిర్ణయంతో ఇకపై 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరికీ ఈ సేవ పూర్తిగా ఉచితం కానుంది.
పాఠశాలల్లో ప్రవేశాలు, ప్రవేశ పరీక్షల రిజిస్ట్రేషన్లు, ఉపకార వేతనాలు, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడం వంటి అనేక సేవలకు ఆధార్ తప్పనిసరి కావడంతో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లల ఆధార్ వివరాలను వెంటనే అప్డేట్ చేయించాలని UIDAI అధికారులు సూచించారు. గత నెలలో హైదరాబాద్లో జరిగిన ఆధార్ సంవాద్ కార్యక్రమంలో ఆధార్ ద్వారా సేవల విస్తరణపై పలువురు నిపుణులు, విధాన రూపకర్తలు చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ మాట్లాడుతూ భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఆధార్ పునాది ఉంటుందని, దీని ఆధారంగా ఎన్నో సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఆధార్ డేటాబేస్ అత్యంత సురక్షితమైనదని ఆయన భరోసా ఇచ్చారు. ఆధార్ సాధికారత, విశ్వసనీయతకు ప్రతీకగా నిలుస్తుందని UIDAI చైర్మన్ నీల్కాంత్ విశ్రా, CEO భువనేష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి అక్బర్బాగ్లో దుర్గామాత నిమజ్జనంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. RKT అపార్ట్మెంట్స్ పై నుండి కోడిగుడ్లు, రాళ్లు కొట్టారని హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన వెంటనే సౌత్ ఈస్ట్ జోన్ DCP చైతన్య సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇన్సిడెంట్ జరిగిన వెంబటే ACP గారు గాని DCP గారు గాని వెంబటే ఇక్కడికి వచ్చి భారత ప్రజల రక్షణ, దేశ సమగ్రత కోసం ఎన్డీఏ ప్రభుత్వం సరిహద్దులు దాటేందుకు కూడా సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. దేశానికి ముప్పు వాటిల్లితే ఎలాంటి నిర్ణయాత్మక చర్యలకైనా వెనుకాడబోమని ఆపరేషన్ సింధు ద్వారా నిరూపించామని ఆయన అన్నారు. जब भी भारत की आन बान शान की बात आई है, हमने हमेशा फिर कोई कंप्रोमाइज नहीं किया है। 2016 की सर्जिकल स्ट्राइक हो, चाहे 2019 की एयर स्ट्राइक हो, या अभी हाल में 2025 में जो ऑपरेशन सिंदूर हुआ है, हमने साबित किया है कि जब भी जरूरत होगी हम भारत की एकता और अखंडता के लिए, अपने देश के हर नागरिक की रक्षा के लिए, अपने देश के हर नागरिक की रक्षा के लिए चाहे जिस भी सीमा को लांघना पड़ेगा हम सीमा लांघेंगे, लेकिन अपने देश की रक्षा करेंगे। और मेरे साथियों, पहलगाम में जो टेरर अटैक हुआ था उसके बारे में आप जानते हैं। निर्दोष लोगों को धर्म पूछकर मारा गया था, लेकिन आपने देखा कि हम लोगों ने पाकिस्तान पर सर्जिकल स्ट्राइक की तो धर्म पूछकर नहीं मारा। हमने यह नहीं देखा कि किस धर्म को मानने वाले हैं, हमने तो केवल इतना ही देखा कि टेररिस्ट सेंटर्स कहां हैं जिन आतंकवादियों ने हमारे पहलगाम के निर्दोष लोगों को मारा है। हमने उनके ऊपर आक्रमण किया है। हमने वहां के किसी मिलिट्री स्टैब्लिशमेंट अथवा सिविलियन स्टैब्लिशमेंट पर कभी आक्रमण नहीं किया। हम चाहते तो यह काम पहले भी कर सकते थे, लेकिन బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఎన్నికల సన్నద్ధతపై 2 రోజుల పాటు అధికారులతో సమీక్షించేందుకు ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, SS సంధు శనివారం ఉదయం పాట్నా చేరుకున్నారు. తాజ్ హోటల్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. CEC జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ECI సీనియర్ అధికారులు, బీహార్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి వినోద్ గుంజ్వాల్ పాల్గొన్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన 12 రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణపై వారి అభిప్రాయాలను ECI అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో ఒకే విడతతో ఎన్నికలు నిర్వహించాలని తాము కోరినట్లు జేడీ ఎంపీ సంజయ్ జా తెలిపారు. ఇక బీహార్లో శాంతి భద్రతల సమస్య కానీ నక్సల్స్ సమస్య కానీ లేవని, మహారాష్ట్రలో ఒకే విడతతో ఎన్నికలు నిర్వహించిన తరహాలోనే బీహార్లోనూ ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో కోరామన్నారు. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. శనివారం అర్ధరాత్రి భూమి ఒక్కసారిగా కంపించింది. ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 6 పాయింట్లుగా నమోదైంది. హోన్షు తూర్పు తీరానికి సమీపంలో 6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. శనివారం అర్ధరాత్రి భూమి ఒక్కసారిగా కంపించింది. ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 6 పాయింట్లుగా నమోదైంది. హోన్షు తూర్పు తీరానికి సమీపంలో 6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది. టీమిండియా వన్డే కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు బీసీసీఐ భారత జట్టు ప్రకటించింది. వన్డే జట్టుకు సారథిగా శుభమన్ గిల్కు బాధ్యతలు అప్పగించింది. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ చోటు దక్కింది. అయితే కెప్టెన్గా రోహిత్ను తప్పించడంలో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. ఈ మేరకు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మరోవైపు మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్, కోహ్లీ ఇద్దరు మళ్లీ కనబడలేదు. ఆస్ట్రేలియాలో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ల కోసం భారత జట్లను శనివారం సెలెక్టర్లు ఎంపిక చేశారు. వన్డే సిరీస్లో ఇద్దరికీ స్థానం కల్పించడంతో హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో 19 రోజుల వ్యవధిలో భారత్ 8 మ్యాచ్లు అంటే 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. అక్టోబర్ 19న వచ్చే వన్డే సిరీస్ ఆరంభమవుతుంది.